ఈరోజు హుస్నాబాద్ డిపో నుండి మన మంత్రి గారి ఆదేశాల మేరకు మనకు ఇప్పుడు ఇంతకుముందు భద్రాచలం ఒక నైట్ అవుట్ సర్వీస్ ఉండే, అది స్పెషల్ సర్వీస్ కావాలి, పొద్దున పోయే వాళ్ళకు బస్సు కావాలనే ఒక ఆదేశాల మేరకు ఇక్కడ నుండి భద్రాచలం ఒక స్పెషల్ బస్సు పెట్టడం జరిగింది. అది మార్నింగ్ ఇక్కడ నుండి 5 గంటలకు ఉంటుంది, భద్రాచలం నుండి మనకు 1 గంటకు ఉంటుంది బస్సు. దాంతోపాటు మనకు అన్ని జిల్లాలకి అన్ని పుణ్యక్షేత్రాలకి బస్సు ఉండాలనే ఉద్దేశం మీద ఆదిలాబాద్కి కొత్తగా ఇంతకుముందు హుస్నాబాద్ అనే దగ్గర నుండి మనకు ఆదిలాబాద్ బస్సులు లేవు. సో ఇప్పుడు ఆదిలాబాద్కి 3 బస్సులు అనేది ఇంతకుముందు ఉన్న షెడ్యూల్లో ఇప్పుడు ఆగ్మెంటేషన్లో కొత్తగా 3 బస్సులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మార్నింగ్ 8:30కి, మధ్యాహ్నం 1 గంటకి, ప్లస్ అదేవిధంగా సాయంత్రం 3:30కి నుండి స్టార్ట్ అవుతుంది బస్సులు. ప్లస్ అదేవిధంగా అక్కడ నుండి ఆదిలాబాద్ నుండి మార్నింగ్ 5:30కి ప్లస్ 8 గంటలకి, సాయంత్రం 5 గంటలకు అక్కడ నుండి మనకు బస్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుతారు. భద్రాచలం, ఆదిలాబాద్, బాసర 3 బస్సులు మన రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్ను ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు హుస్నాబాద్ నుండి డిపో మన అభివృద్ధికి వెళ్ళాలంటే బస్సులు వేయడం జరిగింది. 3 బస్సులు ఇవాళ మనం భద్రాచలం పోవాలంటే, ఒక మనిషి పోవాలంటే, నలుగురు ఒక కుటుంబం పోవాలంటే, ఒక కార్ కిరాయి తీసుకోవాలంటే 2,000 ఖర్చు వస్తుంది. ఇవాళ ఒక ఆధార్ కార్డు మీద ఒక మహిళలు, పిల్లలు, తన పిల్లలతో ఒక భర్తకు టికెట్ తీసుకొని 3-4 కుటుంబంతో భద్రాచలం కానీ బాసరకు కానీ మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ బస్సులో వెళ్ళి సురక్షితమైన ప్రయాణం ఉంటుందని మన గవర్నమెంట్ వచ్చిన కాంచేని మన 6 గ్యారెంటీలో ఇదొక ఉచిత బస్సు అనేది తీసుకోవడం జరిగింది. మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ బస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేక చొరవతోని మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన పట్టణానికి మంచి వన్నె తెచ్చే అభివృద్ధిలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న మన డిపో ఒకప్పుడు ఇది ఉండకుండా పోతుందేమో అనే బాధలో ఉండేది. కానీ మన కార్మికులందరూ మన బస్సులు, మన బస్ డిపోను మనం కాపాడుకునే క్రమంలో మనకు మంత్రి గారు ఇదే శాఖకు ఇవ్వడము, మంత్రిగా రావడం చాలా గొప్ప విషయము. అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం రాగానే పథకాలు ఏవైతే వారు ఇచ్చారో 6 గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా సక్సెస్ఫుల్గా వెంటనే ప్రభుత్వం రాగానే మనకు ఈ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే అవకాశాన్ని కలిగించిన గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ఈ ప్రభుత్వంలో మనకొస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడంలో భాగంగానే మన హుస్నాబాద్ డిపో నుంచి వెళ్ళి ప్రస్తుతానికి మన ప్రజలకు అందుబాటులో ఉండేలా